పూరికైనా చపాతీకైనా దీంట్లోకి చాలా చాలా బాగుంటుంది. కాబూలీ చనా దాల్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. కాబూలీ చనాని ఒక చిన్న కప్పు నీళ్ళల్లో నానబెట్టుకొని నైట్ అంతా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత చెప్తున్నాను. ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ గరం మసాలా, హోల్ గరం మసాలా, యాలకులు, దాల్చిని, సాజీరా, దాల్చిన చెక్క, సాజీరా, యాలకులు, లవంగాలు అన్నీ కొద్ది కొద్దిగా వేసి హోల్ గరం మసాలా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకొని 2 స్పూన్ల నూనె వేసుకొని నూనె అనేది బాగా వేడెక్కనివ్వాలి. వేడెక్కిన తర్వాత కసూరి మెంతి, ఒక 2 స్పూన్ల కసూరి మెంతిని వేసి, కసూరి మెంతి అంటే మార్వాడి మెంతి అంటారు కదా, దాన్ని 2 స్పూన్ల మార్వాడి మెంతిని వేసిన తర్వాత ఉల్లిపాయలు, 1 కప్పు ఉల్లిపాయలను సన్నగా పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకోవాలి. ఉల్లిపాయలను కూడా వేసుకొని ఉల్లిపాయలు అనేది దోరగా కొద్దిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తాన్ని కలిసేటట్టుగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఉల్లిపాయలు అనేది మగ్గనివ్వాలి. తర్వాత మూత తీసి మనం నానబెట్టుకున్న కాబూలీ చనాను కూడా నీళ్ళలో నుంచి తీసి కాబూలీ చనాను ప్రెషర్ కుక్కర్లో వేసుకోవాలి. ప్రెషర్ కుక్కర్లోనే వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర పొడి, జీలకర్రను ఫ్రై చేసిన పొడిని కూడా వేసుకోవాలి. 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పును కూడా వేసుకోవాలి. ఈ మొత్తాన్ని మనం ప్రెషర్ కుక్కర్లోనే చేసుకోవాలి. ఎందుకంటే కాబూలీ చనాన్ని ఉడకాలంటే మనం ప్రెషర్ కుక్కర్లో వేస్తేనే తొందరగా ఉడుకుతుంది. రా మ్యాంగో డ్రై పౌడర్ అంటే మామిడికాయ పొడి అంటారు కదా, ఆ పొడిని కొద్దిగా 1 స్పూన్ వేసుకోవాలి. ఎందుకంటే చట్పటాగా పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కావాలంటే నిమ్మకాయ రసం కూడా వేసుకోండి, అది లేకపోతే. ఇది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తాన్ని కలిసేటట్టు కలుపుకొని కాబూలీ చనా అనేది మునిగే వరకు నీళ్ళని పోసుకొని ఒక 2-3 విజిల్ వచ్చిన తర్వాత విజిల్ తీసేస్తే కాబూలీ చనా అనేది ఇలాగ రెడీ అవుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది.